ఏంటి మీరు అర్జెంటుగా వెళ్ళి 50 కేజీల ముగ్గు పిండి తీసుకురండి. ఏంటి ముగ్గు పిండి అండి. 50 కేజీల ముగ్గుపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోని ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గుపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిటండి, అన్నం కలుపుకుంటాం కదా అది. 50 రూపాయల స్టీల్ గట్ట కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా? బావా పక్కింటలకు తెలవకుండా వాళ్ళు ఇట్లా కలిసి పోరాటం పెట్టుకొచ్చినా ఇక్కడ చూద్దాం. వసేయ్, ఇది ఈ రోజే పని చేసేదే, రేపటికే లాస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉన్నది దీన్ని. పో అక్కడ పడైపో. ఇక్కడ పుణ్యానికి వచ్చింది ఎందుకు పడేయాలి? టికెట్ టికెట్ మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత ట్రైనే కదా. పెళ్లి అయినాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు, అల్లుడు అది మీరొచ్చి వారం రోజులు అవుతుంది. అట్లా అంటే నీ బిడ్డ 10 ఏళ్ల నుంచి నా ఇంట్లోనే ఉంటున్నది, నేను వచ్చి నీ ఇంట్లో వారం రోజులు ఉంటే ఏమైంది? అదంటే నా బిడ్డకు అత్తగారిల్లు కాబట్టి ఉంటది. మరి ఇది కూడా నా అత్తగారిలే కదా, అందుకే ఉంటున్నా. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే ఇది కల్లోలు. పెళ్లి అయినాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు, అల్లుడు అది మీరొచ్చి వారం రోజులు అవుతుంది. అట్లా అంటే నీ బిడ్డ 10 ఏళ్ల నుంచి నా ఇంట్లోనే ఉంటున్నది, నేను వచ్చి నీ ఇంట్లో వారం రోజులు ఉంటే ఏమైంది? అదంటే నా బిడ్డకు అత్తగారిల్లు కాబట్టి ఉంటది. మరి ఇది కూడా నా అత్తగారిలే కదా, అందుకే ఉంటున్నా. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే ఇది కల్లోలు. ఏంటి మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వంటగదిలో వంట చేస్తున్నానండి. ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. మేడం, మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేటుగా వచ్చారు అనుకుని కుమ్మేశాను. ఏంటి మన ఎదురింటి ఆవిడ బ్లాక్ డ్రెస్ కొనుక్కుందండి, చాలా బాగుందండి. నాకు సేమ్ అలాంటిది ఒక డ్రెస్ కొనండి. నీకు కుందను గాని అక్కడ ఒక్కటే ఉంది. బాగున్నావా? జూనియర్ రాజ్బాబు గారు, నేను బాగున్నానండి. చాలా రోజులకు వచ్చారు, రండి కూర్చోండి. చల్లగా ఏమైనా తీసుకుంటారా, వేడిగా ఏమైనా తీసుకుంటారా? ముందు చల్లగా ఇవ్వండి, తర్వాత వేడిగా ఇవ్వండి. సమీర్, ఓ గ్లాస్ చల్లగా మంచినీళ్ళు, ఓ గ్లాస్ వేడిగా మంచినీళ్ళు తీసుకురా. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీకు తలనొప్పి అని తెలిసింది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందమ్మా, పక్కన కూర్చొని టీ తాగుతుంది. మా అమ్మ నీ గురించి అడుగుతుంది. ఏమైంది పర్షాన్లో కూర్చున్నావు? అత్తమ్మకు కడుపులా ఎలకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అండి. అది ఎలకల మంది ఇచ్చిన తాగింది 2 గంటల, కనీసం థ్యాంక్స్ కూడా చెప్తలేదు. సల్మా, ఇక్కడ ఏ రాసిందో చూడు. పెళ్ళాన్ని వదిలేయండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. కళ్ళద్దాలు పెట్టుకోండి. ఇప్పుడు చదవండి. బెల్లం టీ తాగండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. ఏంటమ్మా రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట? కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్టనా మరి? అయితే తప్పులేదు.